బీఆర్ఎస్ వ్యతిరేకతతోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి గ్యారెంటీలు, ఉచిత పేరు మీద మనం కట్టిన పన్నుల డబ్బులను వృధా చేస్తున్నారని ఆరోపించారు. ఎంపీ బీజేపీ ఓబీసీ జాతీయ అధ్యక్షుడు కె లక్ష్మణ్ కేసీఆర్ 1,000 కోట్లు దోచుకుని రేవంత్ రెడ్డికి చిప్ప చేతికిస్తే ఆ చిప్ప పట్టుకుని 16,000 కోట్లు అప్పు తెస్తున్నాడని రేవంత్ రెడ్డి పైన విమర్శలు గుప్పించిన కె లక్ష్మణ్ యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో గ్రాడ్యుయేట్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రాడ్యుయేట్ ఓటర్ల ఆత్మీయ సమావేశంలో బీజేపీ ఓబీసీ జాతీయ అధ్యక్షుడు ఎంపీ కె లక్ష్మణ్ మాట్లాడుతూ కేసీఆర్ 1,000 కోట్ల దోచుకొని రేవంత్ రెడ్డికి చిప్ప చేతికిస్తే ఆ చిప్ప పట్టుకొని 16,000 కోట్లు అప్పు తెస్తున్నాడు అని రేవంత్ రెడ్డి పైన విమర్శలు గుప్పించిన కె లక్ష్మణ్ యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో గ్రాడ్యుయేట్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రాడ్యుయేట్ ఓటర్ల ఆత్మీయ సమావేశంలో బీజేపీ ఓబీసీ జాతీయ అధ్యక్షుడు ఎంపీ కె లక్ష్మణ్ మాట్లాడుతూ ఢిల్లీకి 2,000 కోట్ల రూపాయలకు అప్పం కట్టిన రేవంత్ రెడ్డి అని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాళేశ్వరం విద్యుత్ మీద జరిగిన అవినీతి పైన ఎలాంటి చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయకుండా వాయిదాలతో కాలం వెల్లదిస్తున్నారంటూ విమర్శించారు. అసాధ్యమైన పనులను సుసాధ్యం చేసిన నాయకుడు మోడీకి సరితూగే వ్యక్తి దేశంలో లేడు అని పొగిడారు. లాల్ చౌక్ లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ స్వేచ్ఛగా తిరిగేలా చేశారు. మోడీ ఘనతే అన్నారు. నిత్యం తూటాలతో ఉండే కాశ్మీర్ నేడు లక్షలాది మంది పర్యాటకుల సందడిగా నెలకొంది అంటే కారణం మోడీ అన్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ భారత్ లో కలపడానికి మోడీ యాక్షన్ ప్లాన్ మొదలు పెట్టారని గుర్తు చేశారు. మొన్న పార్లమెంట్ ఎన్నికలు ఈ దేశం కోసం జరిగిన ఎన్నికలు. ఈ దేశానికి ప్రధానమంత్రి ఎవరు కావాలని మీరందరూ కూడా నిర్ధారించుకొని విద్యావంతులు, మేధావులు మీరందరూ కూడా గొప్పగా మీ నిర్ణయాన్ని మరి ఎన్నికల్లో వెలిపించడం జరిగింది. దేశవ్యాప్తంగా కూడా నరేంద్ర మోడీ దేశానికి సరైనటువంటి నాయకుడని, వారికి సరితూగే వ్యక్తి ఈ దేశంలో ఎవరు లేరు. చివరికి ఈ రాహుల్ గాంధీ స్వయంగా అక్కడ లాల్ చౌక్లో సోదరితో కలిసి ఏ రకంగా స్వేచ్ఛగా పాల్గొన్నాడో, అదే రకంగా మంచు ఆ గడ్డలతోని ఆడుకున్నటువంటి మరి సోదరిమణులు, అది నరేంద్ర మోడీ యొక్క చొరవ అనే విషయాన్ని ప్రపంచం, దేశం కూడా గమనిస్తుంది. రాష్ట్రం కోసం 6 నెలల కింద ఎన్నికలు జరిగినాయి. ఆనాడు ఉన్నటువంటి అవినీతి ప్రభుత్వము, కుటుంబ పాలన, నియంతృత్వము, రాచరిక వ్యవస్థను రూపుమాపాలని ఏ రకంగా కుంభకోణాలకు మారుపేరుగా మారినటువంటి ఆ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించి తెలంగాణ ప్రజలు మేము కేవలం ఉచితాలకో పెన్షన్లకో ప్రభావితం చేయలేరు, మా ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి ఆ విధమైన తీర్పును బీఆర్ఎస్ వ్యతిరేకంగా ఇస్తే లాభపడ్డది కాంగ్రెస్ పార్టీ. కానీ కాంగ్రెస్ పార్టీ వాస్తవానికి విజయం సాధించలేదు. గ్యారెంటీల పేరు మీద, ఉచితాల పేరు మీద అడిగిన వాళ్ళకన్నీ కూడా అలవి కాని హామీలు ఇచ్చి ఈ 6 మాసాల్లో ఏ రకంగా మాట మారుస్తూ వాయిదాల ప్రభుత్వంగా ఇవాళ. కాబట్టి ఇవాళ గ్యారెంటీల పేరు మీద, ఉచితాల పేరు మీద ఓట్ల కోసం ఇవాళ నిజాయితీగా పన్నులు కట్టేటువంటి ఉద్యోగులు, ఉపాధ్యాయులు మీ యొక్క పన్నులు ఏ రకంగా ఇవాళ దుర్వినియోగం చేసే పరిస్థితి వస్తూ ఉన్నది. ఆనాడు కేసీఆర్ గారు మొత్తం ఈ తెలంగాణ సంపద దోచుకొని ఏ రకంగా లక్షల కోట్లు అప్పు చేసి చివరికి పోయేటప్పుడు అది చిప్ప చేతికిచ్చిపోయాడు. ఇవాళ మన మహానుభావుడు ఈ రేవంత్ రెడ్డి ఈ గ్యారెంటీలు, ఉచితాలు ఇవన్నీ చెప్పి ఆయన ఇచ్చిన చిప్పను పట్టుకొని ఇవాళ ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నాడు, చిప్ప పట్టుకొని తిరుగుతున్నాడు. ఆయన చిప్ప చేతికిచ్చిపోతే ఈయన చిప్ప పట్టుకొని ఇవాళ 6 నెలలనే 16,000 కోట్లు ఇవాళ అప్పు చేసాడు. ఈ అప్పు ఎవరు భరించాలి? ఈ అప్పు ఎవరు తీర్చాలి? 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి బూడిదపాలు చేసిన ఆయన అయితే ఇవాళ అన్నీ చెప్పాడు, అన్ని మీద విచారణలు అన్నాడు, దర్యాప్తులు అన్నాడు. ఏ ఒక్కటి కూడా ఇవాళ ముందుకు సాగట్లేదు. కాళేశ్వరం మీద దర్యాప్తు లేదు, ధరణి మీద దర్యాప్తు లేదు, ఇవాళ డ్రగ్స్ మాఫియా అన్నాడు, దాని మీద దర్యాప్తు లేదు. ఈ దర్యాప్తుల పేరు మీద వాళ్ళని లోపరుచుకొని ఏ రకంగా ప్రలోభాలకు పెట్టి ఏ రకంగా ఢిల్లీకి కప్పం కడుతున్నాడో ఇవాళ పత్రికలు చూస్తున్నాం. 2,000 కోట్ల రూపాయలు ఈ తెలంగాణ సొమ్మును మొన్న ఎన్నికల పేరు మీద ఢిల్లీకి కాంగ్రెస్ పార్టీకి కప్పం కట్టినటువంటి రేవంత్ రెడ్డి రేపు 3వసారి ప్రధానమంత్రి అయిన తర్వాత 5 సంవత్సరాల కోసం ప్రణాళిక రూపొందించాడు. ఫస్ట్ 100 డేస్లోనే ఒక చరిత్ర సృష్టించేటువంటి నిర్ణయాలు ఈ దేశం యొక్క హితం కోసం, యూనిఫామ్ సివిల్ కోడ్ కానివ్వండి, లేదా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లాంటి ప్రదేశాలను భారతదేశంలో తీసుకురావడానికి ఏ రకమైనటువంటి
యాక్షన్ ప్లాన్తో ముందుకు వెళ్తున్నారో దయచేసి మీరు ఆలోచన చేయండి.